కోటి సంపాదిస్తే కోటి మిగిలిపోతే నేను ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోతాను. ఫ్రెండ్స్, జబర్దస్త్ మహిదర్ తన అప్పులు కట్టడానికి తన యూట్యూబ్ ఛానల్ ని అమ్మేస్తున్నానని చెప్పి ఒక వీడియోని రిలీజ్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సంపాదించుకొని కొంతమంది సెలబ్రిటీలుగా మారితే మరికొంతమంది సెలబ్రిటీలుగా మారిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయిన మహిదర్ కూడా ఒకరు. మహిదర్ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని చాలా కాలంగా నడుపుతుండగా ఇప్పుడు తాజాగా మహిదర్ ఒక వీడియోలో మాట్లాడుతూ ఇక మీద తన యూట్యూబ్ ఛానల్స్ ఉండకపోవచ్చు, తను చేసిన అప్పు కట్టడానికి తన ఛానల్ ని అమ్మేసే పరిస్థితి వచ్చిందని, ఇక ఆ ఛానల్ ఉండాలనుకుంటే మీ సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఎందుకంటే గత కొన్ని నెలల క్రితం వైజాగ్ లో జగదాంబ థియేటర్ పక్కనున్న మాల్ లో 65 లక్షలు ఇన్వెస్ట్ చేసి దర్ఫీ అనే ఒక కేఫ్ ని స్టార్ట్ చేశాడని, అలా మొదట్లో అన్ని బాగానే సాగిన రోజు రోజుకి కస్టమర్లు తగ్గిపోవడం, స్టార్ట్ చేసిన 4 నెలలకే తన కేఫ్ ని మూసేసే పరిస్థితి వచ్చిందని, అయితే తను కేఫ్ కోసం తీసుకున్న 65 లక్షల అప్పుని ఇప్పుడు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ఆ కేఫ్ లో ఉండే ఫర్నిచర్ థింగ్స్ ని అమ్మగా 10 లక్షలు మాత్రమే వచ్చాయని, ఇక అలా మిగిలిన 45 లక్షల అప్పుని ఇంట్రెస్ట్ తో కట్టాలి కాబట్టి తనకి వేరే దారి లేక తన ఛానల్లో 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండడంతో ఒక సబ్స్క్రైబర్ కి 4 రూపాయల చొప్పున 40 లక్షలకి ఛానల్ ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిదర్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని తన ఫాలోవర్స్ వరకు తీసుకురాకూడదనుకున్నాడని, కానీ తప్పని పరిస్థితి రావడంతో ఇప్పుడు అడుగుతున్నాడని, నిజానికి తన ఛానల్ ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఛానల్ కొనేవారు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పెట్టారని, ఒకవేళ తను ఆ ఛానల్ ని అమ్మేస్తే పూర్తిగా మరో ఛానల్లో వీడియోస్ చేయకూడదని, అలా మూవీ రివ్యూస్ గాని మూవీస్ కి సంబంధించిన విషయాలని గాని ఎక్కడా చెప్పకూడదనే రూల్ పెట్టడంతో ఏం చేయాలో అర్థం కాక ఒక వీడియోని చేస్తూ మీ సహాయం కోరుతున్నానని, మీరందరూ సహాయం చేస్తూ బిజినెస్ లో అయిన అప్పుల్ని కట్టడానికి హెల్ప్ చేస్తే మళ్ళీ మొదటిలాగే వీడియోలు చేస్తానని చెప్పడంతో మహిదర్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు మహిదర్ చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? మహిదర్ వల్లే ఆన్లైన్ బెగ్గింగ్ సిస్టమ్ మొదలైందా? మహిదర్ నిజంగానే తన సబ్స్క్రైబర్ ని పెళ్లి చేసుకున్నాడా? జబర్దస్త్ షో నుండి మహిదర్ ని ఎందుకు బయటికి పంపించేశారు? మహిదర్ నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. వివరాల్లోకి వెళితే మహిదర్ సూరిశెట్టి అలియాస్ మహిదర్, ఇతను ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అలా ఇతని తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి కిరాణా కొట్టులో పనిచేస్తుండేది. ఇక మహిదర్ తన తల్లిదండ్రులకి ఏకైక సంతానం కావడంతో తనని చిన్నప్పటి నుండి కాస్త గారాభంగానే పెంచారు. మహిదర్ తన స్కూలింగ్ ని వైజాగ్ లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న మహిదర్ బీటెక్ చేయాలనుకున్నాడు. కానీ అదే సమయంలో తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. దీంతో మహిదర్ పై చదువులకి తన తల్లి ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉండడంతో డిప్లొమాలో చేరి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్సుని తీసుకున్నాడు. అలా ఎప్పుడైతే తన కోర్స్ పూర్తయిందో ఫైజర్ ఫార్మా కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా మొదటి నుండి అవసరం లేని విషయాలన్నింటిలోనూ తలదూర్చే అలవాటున్న మహిదర్ ఆ కంపెనీలో చాలా రోజులు ఉద్యోగం చేయలేకపోయాడు. అలా 2-3 కంపెనీస్ లో పనిచేసిన తన ముక్కుసూటి స్వభావం వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కొని ఆ జాబ్స్ ని కూడా వదులుకునే పరిస్థితి వచ్చింది. ఇక అలా మహిదర్ ఖాళీ టైంలో కొన్ని లోకల్ మ్యాగజైన్స్ కి, పేపర్స్ కి కథలు రాస్తూ తన ఖర్చులకి సంపాదించుకున్న తల్లి మాత్రం ఏదైనా జాబ్ కి వెళ్ళమని ప్రెజర్ పెడుతూ ఉండేది. ఈ క్రమంలోనే 2013లో స్టార్ట్ అయిన జబర్దస్త్ ప్రోగ్రామ్ కి జనాల్లో మంచి ఆదరణ రావడం చూసిన మహిదర్ తను కూడా హైపర్ ఆదిలాగే స్కిట్స్ ని రాస్తానని తన టాలెంట్ తో జబర్దస్త్ ప్రోగ్రామ్ కి వెళ్లి ఫేమస్ అయి బాగా డబ్బు సంపాదించాలని డిసైడ్ అయి 5 స్కిట్స్ ని రాసుకొని హైదరాబాద్ కి వెళ్లే బస్ ఎక్కాడు. అలా జబర్దస్త్ టీమ్ లో ఎవరినైనా కలిసి తన దగ్గర ఉన్న స్కిట్స్ ని చెప్పి జబర్దస్త్ లో ఛాన్స్ పొందాలనుకున్న మహిదర్ ని వాచ్మెన్ 5 రోజులైన అన్నపూర్ణ స్టూడియో లోపలికి పంపకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక ఈ క్రమంలోనే ఒకసారి మేనేజర్ గేటు దగ్గరికి రాగా అతన్ని చూడగానే మహిదర్ తన దగ్గర మంచి స్కిట్స్ ఉన్నాయని
ఒకసారి విని మీకు నచ్చితే నాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పగా మహిదర్ పరిస్థితిని అర్థం చేసుకున్న మేనేజర్ రెడ్డి మహిదర్ స్కిట్స్ ని వినగా అవి తనకి బాగా నచ్చడంతో ఆ మేనేజర్ వెంకీ టీమ్ కి రైటర్ అవసరం ఉందని చెప్పి మహిదర్ ని వెంకీకి పరిచయం చేశాడు. అలా వెంకీ టీమ్ కి కొన్ని స్కిట్స్ రాసిన అవి పేలకపోవడంతో తనని తీసేశారు. దీంతో మహిదర్ పటాస్ ప్రకాష్ టీమ్ లో కొన్నాళ్ళుండగా ఆ తర్వాత ఆర్పీ టీమ్ లో స్కిట్స్ ని రాస్తూ చిన్నా చితక పాత్రలు చేసిన తన పనికి అంతలా గుర్తింపు రాలేదు. అయితే ఇదే సమయంలో పంచ్ ప్రసాద్ టీమ్ లో ఇద్దరు ఆర్టిస్టులు వెళ్లిపోవడంతో మహిదర్ అతని టీమ్ లో జాయిన్ అయి లెంతీ పాత్రలు చేయడంతో పాటు స్కిట్స్ ని కూడా రాస్తూ కొంతవరకు గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక అలా మహిదర్ కి వచ్చిన ఫేమ్ తో టీమ్ లీడర్ గా కూడా కొన్నాళ్ళు చేసే అవకాశం వచ్చింది. అలా జిగేల్ జీవన్ మస్తీ మహిదర్ అనే టీమ్ కి లీడర్ గా ఉంటూ స్కిట్స్ చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్న సమయంలోనే తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇవ్వడంతో జీవన్ మహిదర్ ని టీమ్ లీడర్స్ గా తీసేశారు. అయితే ఆ తర్వాత మహిదర్ జబర్దస్త్ షోలో కనిపించకపోవడంతో తను ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై స్పందిస్తూ తాను జబర్దస్త్ చేయట్లేదని ఆ షోని మానేయడానికి కొన్ని కారణాలున్నాయని, మొదట తనని టీమ్ లీడర్ గా తీసేసిన ఆ తర్వాత కూడా జబర్దస్త్ చేసేవాడని, కానీ స్కిట్స్ చేస్తున్నా అందులో చిన్న చితక పాత్రలే రావడంతో ప్రేక్షకులకి తాను ఉన్నానా లేదా అనేది కూడా తెలియదని, అలా తనని కూరలో కరివేపాకులా తీసేశారని, అక్కడ కులాలు బట్టే ఛాన్సులు ఇస్తారని, టాలెంట్ కి విలువ లేదని, సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని అక్కడ ఉండలేక సంతృప్తి లేని పని ఆత్మహత్యతో సమానం కాబట్టి బయటికి వచ్చేశానని, ఇక టీవీ షోస్ లో దేంట్లోనూ తను చేయబోనని చెప్పగా కొంతమంది మహిదర్ కి సపోర్ట్ చేస్తే మరికొంతమంది నీకు టాలెంట్ ఉండుంటే నువ్వు బయటికి వచ్చేవాడివి కాదని విమర్శించడం మొదలెట్టారు. ఇక జబర్దస్త్ లో వచ్చిన ఫేమ్ తోనే సినిమాల్లో ట్రై చేయాలనుకున్న మహిదర్ ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ కి వెళ్తూ ట్రై చేసిన గుర్తింపు లేని పాత్రలు వచ్చేవే తప్ప చెప్పుకునేంత పాత్రలు ఎవరు కూడా ఇచ్చేవారు కాదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడి మళ్ళీ ఏదైనా జాబ్ లో జాయిన్ అవ్వాలనుకున్నాడు. ఇక ఈ సమయంలోనే యూట్యూబ్ ద్వారా చాలా మంది ఫ్యాక్ట్స్ మరియు సినిమా రివ్యూస్ చేస్తూ నేమ్ ఫేమ్ తో పాటు మనీని కూడా సంపాదిస్తున్నారని తెలుసుకున్న మహిదర్ 2019లో 2 ఛానల్స్ ని స్టార్ట్ చేసి ఒక దాంట్లో ఫ్యాక్ట్స్ చెబుతూ మరో దాంట్లో సినిమా రివ్యూలు చేయడం మొదలెట్టాడు. కానీ మొదట్లో తన ఛానల్ కి అంతలా ఆదరణ రాకపోవడంతో పట్టువదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తూ బయట ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ జబర్దస్త్ ఆర్టిస్టులంతా కుల వివక్ష కారణంగా తనని బయటికి పంపించేశారని ఎమోషనల్ అవ్వడంతో కొంతమందికి మహిదర్ పై సింపతి పెరిగి ఇతని ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మొదలెట్టారు. అలా తను అనుకున్నట్లే మిలియన్ సబ్స్క్రైబర్స్ ని పొందడంతో మహిదర్ బెట్టింగ్ యాప్స్ ని, గేమింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ కొంతవరకు ఆర్థికంగా స్థిరపడ్డాడు. అయితే తను ఒక స్టేజ్ లో ఫ్యాక్ట్స్ మరియు మూవీ రివ్యూస్ వల్ల అంతలా ఇన్కమ్ రావట్లేదని భయ్యా సన్నీ యాదవ్ లాగా మోటో వ్లాగ్స్ చేస్తానని 2020లో ఒక వీడియోని పోస్ట్ చేస్తూ తనకి కొంత మనీ సహాయం కావాలని మహిదర్ మొదటగా ఆన్లైన్ బెగ్గింగ్ ని స్టార్ట్ చేశాడు. ఇక అలా అతను చెప్పిన మాటల్ని విని కొంతమంది ఇతనికి సపోర్ట్ చేసి డబ్బులు పంపి ఎంకరేజ్ చేస్తే ఆ డబ్బులతో మహిదర్ మోటో వ్లాగ్స్ ని స్టార్ట్ చేయకపోగా మళ్ళీ అదే మూవీ రివ్యూస్, ఫ్యాక్ట్స్ వీడియోస్ ని చేస్తూ కంటిన్యూ చేశాడు. దీంతో సబ్స్క్రైబర్స్ తనని డబ్బులేమయ్యాయని అడిగినా తాను సమాధానం ఇవ్వకపోవడంతో వారు కూడా కొంతకాలానికి లైట్ తీసుకున్నారు. అలా ఆ తర్వాత మళ్ళీ 2023లో స్టాండప్ కామెడీ చేస్తానని, అందుకు కెమెరా సెటప్ కావాలని, దానికోసం మీ సపోర్ట్ కావాలని తన పరిస్థితిని చూసి కొంతమందికి జాలేసి మళ్ళీ మహిదర్ కి సహాయం చేయడం మొదలెట్టారు. కానీ తను చెప్పినట్లు స్టాండప్ కామెడీని స్టార్ట్ చేయకుండా ఎప్పటిలాగే మూవీ రివ్యూస్ చేస్తూ వచ్చాడు. దీంతో మహిదర్ పై కొంతమందికి నెగిటివ్ ఇంప్రెషన్ కలిగి చాలా వరకు తన వీడియోలని చూడడం తగ్గించారు. ఇదిలా ఉంటే మహిదర్ రోజు రోజుకి యూట్యూబ్ ద్వారా పాపులారిటీని తెచ్చుకోవడంతో చాలా మంది అమ్మాయిలు ఇతడికి ఇన్స్టాలో మెసేజ్ చేస్తుండేవారు. ఇక అలా అందులో ఒక సబ్స్క్రైబర్ అయిన చంద్రకళ గారు మహిదర్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని చూసి ఇంప్రెస్ అయి తనకి ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ తన పేరు చంద్రకళ అని, తనది రాజమండ్రి అని, వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెల్సీ చదువుతున్నానని చెప్పగా మహిదర్ ఆ సమయంలో వైజాగ్ లోనే ఉండడంతో వీరిద్దరూ ఒక రోజు కలవగా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఏర్పడి అప్పటి నుండి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా 2020 నాటికి వీరిద్దరూ ప్రేమలో ఉండి తమ రిలేషన్ ని సీక్రెట్ గా మెయింటైన్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే మహిదర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను 6 సంవత్సరాల నుండి యూట్యూబ్ లో ఉన్నాడని, దాని ద్వారా 1.5 కోటికి పైగా సంపాదించానని చెప్పడంతో చాలా మంది అతని నెట్వర్త్ విని షాక్ కి గురయ్యారు. ఇక అదే ఇంటర్వ్యూలో మహిదర్ మాట్లాడుతూ యూట్యూబ్ ఇన్కమ్ అనేది నిలకడలేనిది కాబట్టి తాను ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడని, అలా వైజాగ్ లో జగదాంబ థియేటర్ పక్కనున్న మాల్ లో దర్ఫీ అనే కేఫ్ ని ఓపెన్ చేసి దాని ద్వారా అందరికీ ఫ్రాంచైజెస్ ని ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చాడు. కానీ తన ఫ్రాంచైజీ కాస్ట్ 10 లక్షల నుండి 20 లక్షల మధ్యలో ఉండడం, దీంతో ఎవరు కూడా తన ఫ్రాంచైజీని తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో మహిదర్ తాను పెట్టిన 65 లక్షల ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుందేమో అని భయపడ్డాడు.
ఇక ఈ సమయంలోనే మహిదర్ 5 సంవత్సరాలుగా లవ్ చేసిన చంద్రకళ గారిని 2025 డిసెంబర్ 23న తమ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఆ పెళ్లి తర్వాత బిజినెస్ లో పూర్తిగా నష్టాలొచ్చి మూసేసే పరిస్థితి రావడంతో అందులో ఉన్న ఫర్నిచర్ థింగ్స్ ని 10 లక్షలకి అమ్మగా ఇప్పుడు తాను ఆ నష్టాన్ని భర్తీ చేయాలని త్వరలోనే ఇల్లు కూడా కట్టుకోవాలని డిసైడ్ అయిన మహిదర్ మళ్ళీ మూడోసారి ఆన్లైన్ లో డబ్బులు అడుగుతూ తన బిజినెస్ లాస్ అయిందని, ఆ అప్పుల్ని కట్టడానికి తను ఛానల్ ని అమ్మేసే పరిస్థితి వచ్చిందని, అలా అమ్మకూడదంటే మీ అందరూ నాకు డబ్బు సహాయం చేయాలని చెప్పగా ఇప్పటి వరకు సహాయం చేసిన వారంతా మహిదర్ ని విమర్శిస్తూ నీకు నచ్చిన బిజినెస్ ని స్టార్ట్ చేశావు, అందులో ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా నువ్వే చూసుకోవాలి గాని లాస్ వచ్చినప్పుడు ఆ అప్పుని సబ్స్క్రైబర్స్ మీద తోసేయడం ఎంతవరకు కరెక్ట్ అని విమర్శించడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. మహిదర్ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్